ఫుల్ లెంత్ ఎపిసోడ్ కోసం లేజీ మసిల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో దీని నుండి జనరేట్ అయిన షార్ట్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ది ఆర్ఆర్ఆర్ షో అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మిస్ అవ్వద్దు. ఇదే ప్రాక్టికల్ ఇబ్బందితో మీరు ఎవరితోనన్నా మాట్లాడండి, అందరికీ ఉండే కామన్ థింగ్ స్ట్రెస్. స్ట్రెస్ లేని మనిషి అసలు, కొంతమంది ఏమంటారు అంటే స్ట్రెస్ ఉంటుంది ఇంకా అదంతే పార్ట్ ఆఫ్ లైఫ్ అంటారు, పార్ట్ ఆఫ్ ది డే అంటారు. రోహిత్, నేను స్ట్రెస్ గురించి నీకు ఒక మంచి పాయింట్ చెప్తాను. నీకు స్ట్రెస్ అంటే అసలు స్ట్రెస్ ఏంటి చెప్పండి. వాట్ ఈస్ స్ట్రెస్ గురించి నాకు ఒకసారి మీరు చెప్పండి. అంటే ఏదో రకంగా టెన్షన్ అవుతుంటుంది, ఏదో చేయాలనిపిస్తుంటుంది, చేయలేకపోతుంటావు, ఇంకేముంటుంది అంతే, అన్కంట్రోల్డ్ ప్రెషర్ ఫీల్ అవుతుంటాం. స్ట్రెస్ అనేది ఒక సబ్జెక్ట్ పైన డీప్గా ప్రెషర్ తోటి ఉండడం. ఫిజిక్స్ ప్రకారం స్ట్రెస్ అంటే అదే, అంతే. స్ట్రెస్ ఒక కంటిన్యూ ప్రెజర్ ఆన్ వన్ పర్టికులర్ టాపిక్. ఇప్పుడు ఫైనాన్షియల్ స్ట్రెస్, ఫెయిల్యూర్ స్ట్రెస్, కంటిన్యూ డీప్ థింకింగ్ ఇన్ ఫర్ పర్టికులర్ సబ్జెక్ట్ అనేది స్ట్రెస్. అంటే మనకు ప్లస్ ఈ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? నీకు ఇష్టం లేకుండా బలవంతంగా చేస్తే ఇంక ఎక్కువ అవుతుంది. నువ్వు ఇష్టంతో పనిచేసావు అనుకో, నాకు హోమియోపతి అంటే బాగా ఇష్టం, నేను పేషెంట్ ట్రీట్ చేయడం చాలా ఇష్టం, నాకు స్ట్రెస్సే ఉండదు. ఎందుతో పేషెంట్ రోజు ఏదో చెప్తుంటాడు, అదే చెప్తుంటాడు, నాకు అసలు ఇష్టమే ఉండదు, నేను పోయి కూర్చున్నా. నాకు ప్రతి పేషెంట్ స్ట్రెస్సే. స్ట్రెస్ అనేది ఇఫ్ యూ లవ్ యువర్ జాబ్, మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ పీపుల్కి చెప్తున్నాను, స్ట్రెస్ అంటారు. కానీ స్ట్రెస్ అనేది రెండు రకాలుగా వస్తుంది. ఒకటి మనకు ఇష్టం లేని పని చేయడం వలన వస్తుంది, ఇంకోటి మన హెల్త్ సహకరించకపోవడం వలన కూడా స్ట్రెస్ వస్తుంది. అంటే ఓపిక లేకపోవడం, బికాస్ ఆఫ్ ఒబిసిటీ, మోషన్ సరిగా రాకుండా, నిద్ర సరిగా లేకుండా, బికాస్ ఆఫ్ అంటే మన యొక్క సిస్టమ్ వీక్ ఉండడం వలన మనం దాన్ని అందుకోలేకపోతున్నాం, ఆ ప్రెజర్ని తీసుకోలేకపోతున్నాం. అది ఒక స్ట్రెస్. అంటే మన సెన్సిటివిటీ ఎక్కువ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ పీపుల్ చెప్తున్నా కదా మీకు, అంటే స్ట్రెస్ ఎక్కువైంది. స్ట్రెస్ అనేది ఎక్కడ ఉండదండి. మీ హెల్త్ బాగుండి మీరు ఒక ఇష్టమైన పని చేస్తే మీకు అసలు స్ట్రెస్సే లేదు. ఇక్కడ ఎక్కడుండే 100 సంవత్సరాల క్రితం స్ట్రెస్ అయింది? వాళ్ళు హాయిగా ఉన్నదాంతో హ్యాపీగా బతికేటోళ్ళు. 100 సంవత్సరాల కింద పని లేదు. పని అంటే ఏదో ఒకటి యాక్టివిటీ ఉండేది. ఎందుకు లేదు పని? అయ్యో, అప్పుడు లెవెల్ తగ్గట్టు ఎందుకు పని మీకు? ఎందుకు అప్పుడు మా ఫాదర్ వాళ్ళ ఫాదరు సో అశ్వత్ రెడ్డి అనే అతను, వాళ్ళు మంచి పొలాన్ని పోయేటోళ్ళు, వాళ్ళకు ఇష్టమైన పని చేసుకుంటోళ్ళు. వాళ్ళకి అంటే ఇంత హడావిడి చేసే పని హడావిడి లేదు. అంతే. హడావిడి అంటే మనం క్రియేట్ చేసుకున్నాం ఇదంతా. స్ట్రెస్ అనేది మనకి ఇష్టం లేకుండా చేయడం వల్ల స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది, లేదంటే మన హెల్త్ సహకరించకపోవడం వల్ల పనికి స్ట్రెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు ట్రీట్ చేసుకోగలిగితే, అంటే కనుక ముందు మన హెల్త్ని ట్రీట్ చేసుకోగలిగితే, ఈ సాఫ్ట్వేర్ పీపుల్ హెల్త్ అంటే మన బాడీలో ఇన్ఫెక్షన్స్ ఏదైనా స్టోర్ అయినా సరే, అంటే సైనసైటిస్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ కాఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ, గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్స్ కానీ స్టోర్ అయినా సరే, నీ బాడీ సహకరించదు, నీ మైండ్ సహకరించదు, బాడీ కాదు పనికి. ఇంకో పైన సహకరించకపోయేసరికి మనకు అన్ఈజీగా చేయాలి, బద్ధకంగా చేయాలి, ఏదో రకంగా చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది? పని పెండింగ్ పడుతుంది. పని పెండింగ్ చేసేసరికి మళ్ళీ భయం మొదలవుతుంది. స్ట్రెస్. ఇది స్ట్రెస్ అంటే. నువ్వు కరెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేయి, కరెక్ట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి అంతా హోమియోపతి వాడు. రేపు పొద్దున నీ జాబ్ని లవ్ చేయి, స్ట్రెస్ ఏ ఉండదు. అంటే కంటిన్యూ ప్రెజర్ ఆన్ వన్ పర్టికులర్ సబ్జెక్ట్ అంటే మనం తీసుకోలేకపోతున్నాం. దట్ ఈజ్ స్ట్రెస్. ఇది స్ట్రెస్ అంటారు దాన్ని. ఇంకోటి ఏంటంటే, యాంగ్జైటీ. స్ట్రెస్ వేరు, యాంగ్జైటీ వేరు. యాంగ్జైటీ ఏంటంటే రేపు పొద్దున జరిగే వాటి గురించి మనం ఊహించుకొని, ఒక డూప్లికేట్ సిస్టాన్ని మన బాడీలో క్రియేట్ చేసుకొని, ఒక సూడో సిస్టాన్ని మన మైండ్లో క్రియేట్ చేసుకొని మనం టెన్షన్గా ఫీల్ అవుతాం. దట్ ఈజ్ యాంగ్జైటీ. ఇమాజినేషన్ ఎక్కువ యాంగ్జైటీ, ఫియర్ వేరు, యాంగ్జైటీ వేరు. నువ్వు భయపడుతున్నావు అంటే నాకేం భయం ఉంటావు. నువ్వు టెన్షన్ పడుతున్నావు అంటే టెన్షన్ పడుతున్నావు అంటావు. టెన్షన్కి భయంకి ఏం తేడా లేదాడ, రెండు ఒకటే. చాలామంది నువ్వు భయపడతావు అంటే నేను భయపడను, దేనికి భయపడినట్టు. కొంచెం టెన్షన్ పడతావు కదంటే కొంచెం నాకు ఎక్కువ టెన్షన్. నేను చూస్తాను కదా. అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఎక్కువ యాంగ్జైటీ అనేది ఫ్యూచర్లో వచ్చే వాటి గురించి మనం ఊహించుకొని మన మైండ్లో ఒక ఆర్టిఫిషియల్ సూడో సిస్టాన్ని క్రియేట్ చేసుకొని యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. భయం అనేది మనకు ఎదురుగా కనిపించేది, నీకు ఎదురుగా ఒకటి ఉంది, అది భయం. నువ్వు నెక్స్ట్ చేయాల్సిన పని ఉంది, భయం. ఊహించుకునే సిస్టమ్స్ అన్నీ యాంగ్జైటీకి వెళ్ళిపోతాయి, ఫేస్ చేయాల్సిన సిస్టమ్ భయానికి వెళ్ళిపోతాయి. డీప్గా ప్రెజర్ థాట్ ప్రాసెస్ అంతా స్ట్రెస్కి వెళ్ళిపోతుంది.
సో ఫైనల్గా మీరు అనేది ఏంటంటే స్ట్రెస్ అసలు లేదు, జస్ట్ ఇమాజినేటరీ థింగ్. ఉంది, స్ట్రెస్ ఉంది, ఫీల్ అవుతుంది, ఉంటుంది, స్ట్రెస్ ఖచ్చితంగా ఉంటుంది. స్ట్రెస్ని ఎట్లా అవాయిడ్ చేయాలంటే స్లీపింగ్ పిల్స్ ఇచ్చే స్ట్రెస్ అవాయిడ్ కాదు, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. నా స్ట్రెస్ని తగ్గించుకోవాలంటే కనుక నాకు ఏదో డిస్టర్బెన్స్ ఉంది, అది నా బాడీలో డిస్టర్బెన్స్ కావచ్చు, నా జాబ్లో డిస్టర్బెన్స్ కావచ్చు. ఏదైనా జాబ్ మార్చడమా, నా బాడీని సెట్ చేసుకోవడమా. నేను స్ట్రాంగ్ ఉన్నప్పుడు, నేను జాబ్ని ఇష్టపడ్డప్పుడు, ఇప్పుడు నా భార్య అంటే నాకు ఇష్టం, నాకు అసలు స్ట్రెస్సే ఉండదు, ఏం చేసినా హ్యాపీ ఫీల్ అవుతాను నేను. నా భార్య అంటే నాకు ఇష్టం లేదు, చేసిన ప్రతి పని చిన్న శబ్దం చేసినా కోపం వస్తుంది. అర్థం మీకు? ఇవన్నీ మన లైఫ్ స్టైల్ ఇష్యూస్ అంటారు వీటిని. ఇవన్నీ ప్రాబ్లమ్స్ కింద మనం పరిగణించలేం. ఈ లైఫ్ స్టైల్ ఇష్యూస్ అన్నీ మనం సెట్ చేసుకోవడం వల్ల బెటర్ అయితే, లేదంటే కనుక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే హోమియోపతి సపోర్ట్ తీసుకోవడం వల్ల కూడా ఈ స్ట్రెస్ అని మనం స్ట్రెంత్ అవుతాం. అందుకే హోమియోపతి అనేది స్ట్రెస్కి వండర్ఫుల్గా పనిచేస్తుంది. అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్. నో సైడ్ ఎఫెక్ట్. మీకు ఒకసారి తగ్గిందని అంటే స్ట్రెస్ రావడానికి రీజన్స్ ఉంటాయి, రూట్ కాజ్ ఉంటుంది. కొందరికి స్కిన్ సప్రెస్ కావడం వల్ల కూడా స్ట్రెస్ వస్తుంది, అంటే మన హెల్త్ ఇష్యూస్ వల్ల స్ట్రెస్ వస్తుంది. కొందరికి గ్యాస్ట్రిక్ ఇష్యూ సప్రెస్ కావడం వల్ల స్ట్రెస్ వస్తుంది. కొందరికి ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సప్రెస్ కావడం వల్ల స్ట్రెస్ వస్తుంది. అంటే మన బాడీ వీక్ ఏంటది, స్ట్రెస్ రాదు, మన బాడీ వీక్ కావడం వల్ల ఉన్న ప్రాబ్లం 4 ఇంతలు ఎక్కువ అనిపిస్తుంది. నీ బాడీ స్ట్రాంగ్ ఉంటే, నువ్వు పర్ఫెక్ట్గా ఉంటే, నువ్వు స్ట్రెంగ్తన్గా ఉంటే, ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే, నీ బాడీలో ఏం ఒక ఆర్గానిక్గా ఉంటే, నీకు అనేది స్ట్రెస్ అనేది నథింగ్. అది ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ గేమ్. నీ కాన్ఫిడెన్స్ లూజ్ చేస్తుంది నీ హెల్త్ ఇష్యూ. నీ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే లూజ్ అవుతుందో నీకు టెన్షన్ మొదలవుతుంది. ఎప్పుడైతే టెన్షన్ మొదలైందో వర్క్ డబుల్ అవుతుంది. ఇవన్నీ అందుకే కరెక్ట్గా బాగా నిద్రపోయి, వెయిట్ తగ్గి, ఫుడ్ కంట్రోల్ చేసుకొని, లైఫ్ స్టైల్ని కొంచెం చేంజ్ చేసుకొని, చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హోమియోపతి మెడిసిన్ వాడుతుంది. మేజర్ ప్రాబ్లమ్స్కి అలోపతి వాడుకోవచ్చు, బట్ మేజర్ ప్రాబ్లమ్స్ రావు మీకు. వాడుకుంటే మీకు అసలు మీ జాబ్ లవ్ చేయాలి, నువ్వు ఖచ్చితంగా ఇష్టపడాలి. నువ్వు ఇష్టపడి పని చేసినప్పుడే నీకు స్ట్రెస్ అనేది రాదు. లేదంటే ఆపోజిట్ కదా. ఇప్పుడు రోడ్డు, మన రోడ్లో సేమ్ రోడ్లో వెళ్ళిపోతే మనకు హ్యాపీగా ఉంటుంది, ఆపోజిట్లో వెళ్ళిపోతే ఏంటి స్ట్రెస్సే కదా అది. ఇంతే మన థాట్ ప్రాసెస్ అంతా ఆపోజిట్లో వెళ్ళిపోతున్నాం, మనకి ఇష్టం లేని పని చేసుకుంటూ పోతున్నాం, మనకి అగెనిస్ట్కి వెళ్ళిపోతున్నాం. దీన్ని మనం స్ట్రెస్ అంటాం. ఆపోజిట్కి వెళ్ళిపోతున్నాం, మన వీళ్ళకి అగెనిస్ట్కి వెళ్ళిపోతున్నాం. లేదంటే జాబ్ రిజైన్ చేసి వేరే జాబ్కి వెళ్ళిపో, లేదా ఇంకో దానికి వెళ్ళిపో. ఒక కన్ఫ్యూజ్డ్, ఒక రెస్ట్లెస్ కండిషన్స్ కూడా వీటికి కారణమవుతాయి. దీనికల్లా సైన్స్ ఉంటుంది. ఒకటి స్ట్రెస్ అనేది ఇట్ ఇస్ నాట్ ఏ మనం క్రియేట్ చేసుకుంది స్ట్రెస్, మనకు వచ్చింది కాదు, సొసైటీ కూడా ఇచ్చింది కాదు, మనం క్రియేట్ చేసుకుంది స్ట్రెస్. దాన్ని ట్రీట్ చేసుకోవడానికి నీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, సపోర్టివ్గా హోమియోపతి మెడిసిన్ తీసుకోవాలి. దెన్ యూ కెన్ వండర్ఫుల్ యూ కెన్